నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ టారిఫ్లతో బీభత్సం సృష్టిస్తున్నాడు. స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నది, ట్రేడ్ దెబ్బతింటుందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో రిసెషన్ వస్తుందని హెచ్చరికలు వస్తున్నాయి. తగ్గేదే లేదంటున్నాడు ట్రంప్. అసలు ట్రంప్కి ఏం కావాలి? వాట్ డస్ ద ట్రంప్ వాంట్? ట్రంప్ ఏం కోరుకుంటున్నాడు ఈ టారిఫ్లతో? నిజంగానే ట్రంప్కు ప్రాబ్లం టారిఫ్లతోనా? అసలు ట్రంప్కు దేంతో ప్రాబ్లం? ఒక్కొక్క డైమెన్షన్ చూద్దాం. ట్రంప్ ఏమంటున్నాడు? అమెరికా వస్తువులేమో అనేక దేశాల్లో అమ్ముకోకుండా టారిఫ్లు విధిస్తున్నారు, కానీ ఆ దేశాలు అమెరికాకు వచ్చి తక్కువ టారిఫ్లతో హాయిగా అమ్ముకుంటున్నాయి. ఈ రకంగా అమెరికాను ఇతర దేశాలు దోచుకుంటున్నారు. అందుకే మా పైన ఎంత టారిఫ్ విధిస్తే, అంటే అమెరికన్ వస్తువుల పైన ఒక దేశం ఎంత టారిఫ్ విధిస్తే మేము కూడా ఆ దేశం పైన అంతే టారిఫ్లు విధిస్తాం. దీన్నే రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నారు. వాస్తవంగా అంతకన్నా తక్కువ విధించాడు, అందుకే దీన్ని కైండ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాడు. సో కానీ నిజంగానే మరి టారిఫ్లే ప్రాబ్లం అయితే రెండు కంట్రీస్ పేర్లు చెప్తాను. ట్రంప్ వాదన ప్రకారం అయితే వెంటనే వాళ్ళకు ఒప్పుకోవాలి. ఉదాహరణకు యూరప్ ఏమన్నది? యూరప్ క్లియర్గా ప్రపోజ్ చేసింది, మనకు అమెరికాకు యూరప్కు మధ్య జీరో టారిఫ్ జోన్ క్రియేట్ చేద్దాం. అంటే అమెరికా వస్తువులపైన యూరప్ ఏ రకమైన సుంకాలు విధించదు. అలాగే రెసిప్రోసిటీ కదా, మరి అమెరికా వస్తువులపైన జీరో ట్యాక్స్ ఉంటే అమెరికాలోకి వస్తున్న యూరోపియన్ వస్తువులపైన కూడా జీరో ట్యాక్స్ ఉండాలి. ఇది యూరప్ ప్రతిపాదించింది, ట్రంప్ తిరస్కరించాడు. సో ట్రంప్ తిరస్కరించి ఏమంటాడు? యూరప్ $350 బిలియన్, $350 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది మాకు యూరప్తో. అందువల్ల యూరప్ మా దగ్గర నుంచి ఎనర్జీ కొనాలి, ఈ డెఫిసిట్ సమస్య మాకు అంటాడు. సో డెఫిసిట్ సమస్య అని అనుకుంటే లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏమని ప్రతిపాదించింది? రెండు ప్రతిపాదించింది. ఒకటి, ట్రేడ్ బ్యారియర్స్ లేకుండా చేస్తాం, అంటే అమెరికా వస్తువులు స్వేచ్ఛగా ఇజ్రాయిల్లో అమ్ముకొనిస్తాం. అలాగే అమెరికాకు ఉన్న ట్రేడ్ డెఫిసిట్ తీసిపడేస్తాం, అంటే ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఎక్కువ వస్తువులు కొని ఆ ట్రేడ్ డెఫిసిట్ లేకుండా చేస్తాం. ఎందుకంటే ట్రంప్ కావాల్సిన డెఫిసిట్ పోవడమే కదా, ఆ డెఫిసిట్ కూడా లేకుండా చేస్తాం అని ప్రతిపాదించారు. ఇక ప్రాబ్లం ఏమున్నది? మీరు యూరప్ టారిఫ్లు అంటే టారిఫ్లు జీరో టారిఫ్ తెస్తా అంటే ఒప్పుకోలే. ఇజ్రాయెల్ టారిఫ్లను లేకుండా చేస్తాం, డెఫిసిట్ కూడా లేకుండా చేస్తాం అన్నారు. దానికి కూడా వినకుండా ట్రంప్ ఏమంటాడు? అది కాదు సమస్య, ప్రతి ఏటా $4 బిలియన్ మేము ఇజ్రాయెల్కి సాయం చేస్తున్నాం, $400 కోట్ల సాయం చేస్తున్నాం అంటాడు. సాయం ఎందుకు చేస్తున్నాడు? నిజమే సాయం చేస్తున్నాడు. కారణం ఆయిల్ రిచ్ మిడిల్ ఈస్ట్, అంటే బాగా ముడి చమురు నిల్వలున్న గల్ఫ్ ప్రాంతంలో తన ఆధిపత్యం కొరకు ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తుంది. చారిటీతో ఇవ్వడం లేదు మద్దతు, జియో పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఇస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ముడిచమురు నిల్వల్లో 2/3 ఈ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యగా పిలువబడే గల్ఫ్ దేశాల్లో ఉంటుంది. దీన్ని మిడిల్ ఈస్ట్ నార్త్ అమెరికా మీనా అంటారు, లేదా వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా వానా అంటారు. ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కోసం ఇజ్రాయెల్ పెంచి పోషిస్తోంది అమెరికా వెస్ట్. మరి అందుకొరకు సాయం చేస్తున్నాడు. సో టారిఫ్లను జీరో చేస్తామంటే యూరప్తో డీల్ లేదు, డెఫిసిట్ సమస్య ఉన్నది అంటాడు. టారిఫ్లను డెఫిసిట్లను రెండింటి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ అంటే లేదు, మీకు డబ్బులు ఇస్తున్నాం అంటాడు. ఇక మూడో ఎగ్జాంపుల్ వియత్నాం పైన భారీగా టారిఫ్ విధించింది అమెరికా, 46%. చైనా తర్వాత హైయెస్ట్గా విధించిన కంట్రీస్లో వియత్నాం ఒకటి. వియత్నాం ప్రతిపాదించింది మొత్తానికే టారిఫ్లు తీసేసుకుందామని. ఇక ప్రాబ్లం ఏమున్నది? మరి టారిఫ్లు మొత్తానికే తీసేసుకుందామంటే అట్లా కూడా అయినమంటున్నారు. యుఎస్ ట్రేడ్ అఫీషియల్ ఫైనాన్షియల్ టైమ్స్కి ఒక ఆర్టికల్ రాస్తూ, నిన్నటి దాకా మమ్మల్ని నాన్ టారిఫ్ చీటింగ్, అంటే టారిఫ్ సమస్య కాదు, నాన్ టారిఫ్ చీటింగ్, సుంకాలేతర దోపిడీ,
నాన్ టారిఫ్ చీటింగ్ చేసిన దేశాలు ఇప్పుడు జీరో టారిఫ్ అంటూ కొత్త పల్లె అందుకున్నాయి. అందువల్ల మేము వీరి సంగతి చూస్తామంటున్నారు. అసలు ఏం కావాలి ట్రంప్కు? టారిఫ్లు అంటే జీరో టారిఫ్ అంటే ఒప్పుకుంటలేడు. డెఫిసిట్ అంటే డెఫిసిట్ లేకుండా చేస్తామంటే కూడా ఒప్పుకుంటలేడు. మరి దేనికి ఒప్పుకుంటే ట్రంప్? ఇది అర్థం కాక ప్రపంచం తలబట్టుకుంటుంది. అసలు ట్రంప్ ఏం చేయదలుచుకున్నాడు అని. పోనీ ట్రంప్కు ఆయన భాషలోనే సమాధానం చెప్తే అట్లన్నా ఊరుకుంటాడా? దానికి కూడా ఒక ప్రయత్నం చైనా చేస్తుంది. ట్రంప్ చైనా పైన 54% టారిఫ్ విధించాడు. చైనా కూడా రిటాలియేట్ చేస్తూ 34%, 20% తక్కువ విధించింది. దీంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోయి 54 కాదు 104% విధిస్తా అని చెప్పి దాని మీద ఇంకా ఎక్కువ విధిస్తున్నాడు. సో ట్రంప్ దేనికి ఇంటాడు? సో క్యారెట్ ఇంటలేడు, స్టిక్ ఇంటలేడు, నయానా ఇంటలేడు, భయానా ఇంటలేడు. సో ట్రంప్ కోరిన టారిఫ్ తగ్గిస్తానంటే అట్లా కూడా ట్రేడ్ వార్ ఆపనంటున్నాడు. ట్రంప్ కోరినట్టు డెఫిసిట్ లేకుండా చేస్తాడు, అట్లా కూడా ఆపను అంటున్నాడు. మరి దేనికి ఆపుతాడు ట్రంప్? పోనీ ట్రంప్కు భాషలు అర్థమయ్యేలా రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తా అంటే దానికి వినడం లేదు. సో వాట్ డస్ ట్రంప్ వాంట్ అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ ఏమైనా పొలిటికల్ స్టంట్ వేస్తున్నాడా? సో ఈ కంట్రీస్ అందరినీ ఆర్మ్ ట్విస్ట్ చేసి సో తన అమెరికాకు అనుకూలంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటానికి ఎత్తుగడనా? ఎందుకంటే 60 దేశాలపైన ట్రంప్ టారిఫ్లు విధిస్తే 50 దేశాలు అమెరికాతో చర్చలకు సిద్ధపడ్డాయి. వాణిజ్య ఒప్పందాలు ఇండియా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి ఒప్పందం చేసుకోవడానికి. సో ఇండియా అయితే డిసెంబర్ లోపల ట్రేడ్ డీల్ కుదురుతుందని. సో ట్రంప్ లక్ష్యం టారిఫ్లు కాదు, డెఫిసిట్లు కాదు. ట్రంప్ లక్ష్యం ప్రపంచాన్ని బెదిరించి అదిరించి అమెరికాకు అనుకూలమైన ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. అమెరికన్ ట్రేడ్ ఇంట్రెస్ట్ను ప్రమోట్ చేయడం ట్రంప్ లక్ష్యమై ఉండాలి అనేది ఒక రీజనింగ్. ఎందుకంటే టారిఫ్లు అనేది ట్రంప్ చెప్తున్నట్లు టారిఫ్లు ఎవరికి ఉపయోగపడతాయి? ట్రంప్ ఏమంటున్నాడు? ఫ్రెండ్ అండ్ ఫో, మిత్ర దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, అందరూ ఇన్నేళ్లుగా అమెరికాను దోచుకున్నారు, అమెరికాను కాల్చుకు తిన్నారు, అమెరికాను రేప్ చేశారు అని నోటికిచ్చిన మాట్లాడుతున్నాడు. $1,000 కోట్ల లాక్కెళ్ళిపోయాయి, ఇప్పుడు అవన్నీ నేను లాక్కొస్తున్నా అంటున్నాడు. ఎలా లాక్కొస్తాడు? టారిఫ్ విధిస్తే ఇప్పుడు చైనా వస్తువులపైన 54% టారిఫ్ విధించాడు. చైనా కడుతుంది ఆ టారిఫ్లకు డబ్బులు. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు చైనా నుంచి ఒక వెహికల్ వెళ్తుంది, యాపిల్ ఫోన్ వెళ్తుంది అమెరికాకు. చైనా నుంచి ఒక యాపిల్ ఫోన్ అమెరికాకి వెళ్తే అంటే చైనాలో తయారైన యాపిల్ ఫోన్ అమెరికాకు వెళ్ళింది. దాని టారిఫ్ ఎవరు కడతారు? చైనా కడుతుందా? చైనా దేశం కడుతుందా? యాపిల్ కంపెనీ కడుతుందా? యాపిల్ కొనే అమెరికన్ కన్స్యూమర్ కడతాడు. ఇప్పుడు మెక్సికో నుంచి అవకాడోస్ వెళ్తాయి, దానిపైన టారిఫ్ విధించాడు 25%. దానికి మెక్సికో కడుతుంది ఆ టారిఫ్. అమెరికాలో అవకాడో కొనే వాళ్ళు కడతారు. కెనడా నుంచి మేపుల్ సిరప్ వెళ్ళింది, అది ఎవరు కడతారు? దాని మేపుల్ సిరప్ కొనేటోడు కడతాడు. ఇది కామన్ సెన్స్ కదా. అసలు ఏ దేశాల మీద టారిఫ్ విధిస్తే ఆ దేశాలు కట్టవు. మ్యాక్సిమం అయితే ఆ దేశాలు ఎగుమతులు దెబ్బతింటాయి. కానీ ఆ దేశాల నుంచి నేను $100 కోట్ల ఎవ్రీ వీక్ సంపాదిస్తున్నా అంటాడు. ఎక్కడ ఎక్కడ చూపెట్టాడు. ఎవరి నుంచి సంపాదిస్తున్నాడు? అమెరికన్ కన్స్యూమర్ల నుంచి సంపాదిస్తున్నాడు ట్రంప్. సో ఒక 50% ఇప్పుడు చైనా నుంచి ఒక టెస్లా కారు చైనాలో తయారవుతుంది, అమెరికాలో అమ్ముతున్నాడు అనుకోండి, దానిపైన 54% టారిఫ్ పడుతుంది. పడితే ఎవరు కొంటారు? అది అమెరికన్ కన్స్యూమరే ఎక్కువ డబ్బులు కట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది కామన్ సెన్స్. అయినా అమెరికా ప్రెసిడెంట్ డెలిబరేట్గా ఆయనకు అర్థం కాక చెప్తున్నాడు అనుకోగలమా? కావాలని పబ్లిక్ ఒపీనియన్ మ్యానిపులేట్ చేస్తూ టారిఫ్లు వల్ల తాను ఇతర దేశాలని దెబ్బతీస్తున్నా అని ఒక ప్రచారం చేసుకుంటున్నాడు. వాస్తవంగా ట్రంప్ దెబ్బతీస్తే తన దేశ ప్రజల్ని. ఇక రెండవది ఏమంటున్నాడు? డెఫిసిట్ అనేది లాస్ అంటున్నాడు. డెఫిసిట్ ఎప్పుడు లాస్ కాదు. డెఫిసిట్ అంటే ఏంటి? ఏ కంట్రీ అయినా అన్నీ తయారు చేయదు, తనకు ఏది లాభమో అది తయారు చేస్తుంది, ఏది అవసరం లేదో అది ఇతర దేశాల నుంచి కొనుక్కుంటారు. ఇప్పుడు యూకే, జపాన్, ఫ్రాన్స్ కూడా డెఫిసిట్లు ఉన్నాయి. అండ్ ఆ దేశాలు దోచుకోబడ్డాయా? దోచుకోబడితే ఇలా ఫ్రాన్స్, జపాన్, యూకే పేద దేశాలు అయిపోవాలి కదా.
మీరు ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాకు భారీ డెఫిసిట్లు ఉన్నాయి. చైనాతో ఉన్నది, యూరోప్తో ఉంది, ఇండియాతో ఉంది. అందువల్ల ఇండియా అమెరికాను దోచుకుందా? ఇప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రా, అమెరికా డెవలప్డ్ కంట్రా? సో అమెరికా ట్రంప్ లెక్క ప్రకారం అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్లో డెఫిసిట్ ఉంది అమెరికా వైపు. అంటే ఇండియా లాభపడి మన అమెరికాను దోచుకొని, అమెరికాను పీల్చుకొని పిప్పి చేసి ఇండియా బాగుపడదా? సో కామన్ సెన్స్ చెప్తుంది, డెఫిసిట్ ఈజ్ ఓన్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ ట్రేడ్. డెఫిసిట్ అనేది ఫంక్షన్ ఆఫ్ ట్రేడ్. కొంటుంటారు, అమ్ముకుంటుంటారు, కొన్ని కొంటారు, కొన్ని అమ్ముతారు. అది కామన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రేడ్. దాన్ని లాస్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో అందువల్ల ట్రంప్ ఉద్దేశం ఏంటి? నిజంగా ట్రంప్కి ఇవన్నీ తెలియక కాదు, ఏదన్నా కహానీలు చెప్పి అమెరికాకు అనుకూలంగా ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి, అన్ని దేశాల్లో అమెరికన్ వస్తువుల్ని ఫ్రీగా అమ్ముకొనిచ్చుకోవాలి. ఇది ట్రంప్ లక్ష్యమై ఉంటుంది. అంటే తన ఇంపీరియలిస్ట్ హెజమనీ అంటారు, తన సామ్రాజ్యవాద ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్యం పైన తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ట్రంప్ ఆడుతున్న నాటకం అయి ఉండాలి, లేదా పొలిటికల్ స్టంట్ అయి ఉండాలి. అంటే తన ప్రజలకు ఓటు వేసేటప్పుడు ప్రామిస్ చేశాడు కదా, అంతు చూస్తారు, అమెరికాను దోచుకున్నారు, అమెరికాను పీల్చి పిప్పి చేశారు, అమెరికాను కాల్చుకు తిన్నారు, ఇక నేను వస్తున్నా, ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అన్ని దేశాల నుంచి వాయించి పట్టుకొస్తా డబ్బులు ఉన్నాడు కదా. సో ఇది ఆఫ్టర్ ఆల్ ఏ పొలిటీషియన్. సో పొలిటీషియన్లు ఏం చేయాలి? ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఇప్పుడు మన దేశంలో మోడీ చైనా సంగతి చూస్తాడు, పాకిస్తాన్ సంగతి చూస్తాడు, అన్ని దేశాల సంగతి చూస్తాడని చెప్పారు. రాలేదు, ఏ దేశం సంగతి చూశాడు? చైనా వాళ్ళు ఇప్పటికీ భారత భూభాగాన్ని ఆక్రమించుకుని కూర్చున్నారు. పాకిస్తాన్ నుంచి మనం ఏమైనా పాక్ కాశ్మీర్ తీసుకొచ్చుకున్నామా? పైగా బంగ్లాదేశ్ని ఏం చేయలేకపోతున్నాం, అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. కానీ రోజు ఎలా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు, మోడీ స్ట్రాంగ్ మ్యాన్, చూడు చైనాను వాయించి పడేస్తున్నాడు, పాకిస్తాన్ వాయించి పడేస్తున్నాడు, అందరినీ వాయించి పడేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం హిందువులు వాయించి పడేస్తే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో బంగ్లాదేశ్పై చైనా కౌగిల్లో కూర్చొని బెదిరిస్తున్నాడు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఇండియాకు మధ్య ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, నారో ల్యాండ్, దాన్ని చికెన్ నెక్ అంటారు. ఆ చికెన్ నెక్ పైన తుపాకీ పెట్టి బెదిరిస్తున్నాడు మనను. కానీ ఆ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ట్రంప్ కూడా తన పొలిటికల్ ఇమేజ్ క్రియేట్లో భాగంగా ప్రపంచాన్ని అమెరికా కోసం వాయించి పడేస్తున్నాడు అనే ఒక పొలిటికల్ స్టంటా ఇది అని ఒక అనుమానం. చూడాలి నిజంగానే ఇది రిజల్ట్ను బట్టి మనం ఇదొక అమెరికన్ హెజమనీని సుస్థిరం చేయడం ఒక లక్ష్యమై ఉంటుంది. అందులో భాగంగా పొలిటికల్ హంట్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ట్రంప్ టారిఫ్.